హలో ఫ్రెండ్స్, తెలుగింటి కమ్మదనం ఛానల్. ఇవాళ నేను నల్లగారం అండి చేస్తున్నాను. నల్లగారం అనొచ్చు, మాడుగారం అనొచ్చు అన్నమాట. వీటిని ఇదిగోండి, ఒక 50 గ్రాములు ఎండుమిరగాయలు తీసుకున్నాను. కథ జీలకర్ర, ఇదిగోండి కథ జీలకర్ర, కాసిన చున్నులపాయలు, ఒకరు చింతపండు, కరివేపాకు రెబ్బలు. వీటితో నేను ఇప్పుడు నల్లగారం చేస్తాను. మాడుగారం టిఫిన్లోకి తినొచ్చు, అన్నంలోకి తినే కారం అన్నమాట. చేస్తున్నాను, చూడండి. అండి కథ నూనె వేసుకోవాలి, ఎండుమిరగాయలు వేయించుకోవాలన్నమాట. ముందు ఎండుమిరగాయలు వేయించుకోవాలి. ఇది అన్నంలోకి బాగుంటుందండి. కథ నెయ్యి వేసుకొని తినొచ్చు, టిఫిన్లోకి బాగుండిద్ది. ఇది మాడుగారం అన్నమాట. వెనక చేసి బాలింతలకు పెట్టేవాళ్ళు. ఇది కథ 2 ముద్దల ముందు ఈ కారంతో పెట్టి తర్వాత కూరలతో పెట్టేవాళ్ళు అన్నమాట. అది ఈ మాడుగారం చాలా బాగుంటుంది అన్నమాట. వెనకటి నుండి చేస్తారు ఇది, ఇప్పుడు కారం కాదు. ఇట్లా సన్నగా వేయించుకోవాలి, సన్న సెగ పెట్టుకొని. ఇప్పుడు వీటిల్లోకి కాసిని తిరుమాది గింజలు వేసుకోవాలి. అది మాడకుండా చూసి వేయించుకోవాలి. వీటిల్లో కథ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అట్లా ఒకటంటే ఒకటి దీంట్లో వేయించుకోవాలన్నమాట. వేసుకొని అది టిఫిన్లోకి, ఇడ్లీలోకి కథ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇడ్లీ అసలు అంత బాగుంటాయి. ఇడ్లీ అన్నంలో కూడా ఇది వేసుకున్నప్పుడు కథ నెయ్యి వేసుకోవాలి, లేకపోతే మంట వచ్చింది కడుపులో. సన్న సెకన్ అయితే మిరగాయల్లో నుండి విత్తనాలు కూడా ఏగుతాయి. గబగబ మంట పెడితే ఊరక మాడిపోతాయి. అందుకని సన్న ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. జీలకర్ర, తిరుమాది గింజలు, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకోవాలన్నమాట. వీటికి ఇయ్యే రుచి ఈ కారానికి. ఇట్లా వేగినాక ఇప్పుడు ఇందులోనే కథ మనం తీసుకున్నాం కదా ఈ చింతపండు, ఇది పెట్టుకోవాలి. మెత్తబడిద్ది అంతే, మెత్తబడటానికి. ఇది కథ చల్లారినాక మిక్సీలో వేసుకొని కారపొడి పెట్టుకోవాలి. దీంట్లోకి చున్నులపాయలు, బాగా కాసిన చున్నులపాయలు వేసుకోవాలి. ఈ కారానికి చున్నులపాయలు కూడా బాగా రుచి. మిక్సీలో వేసి కారపొడి 4 తిప్పులు తిప్పినాక లాస్ట్లో కథ ఉప్పు, చున్నులపాయలు వేసుకోవాలన్నమాట. ఇక వేగినాయండి, కట్టేద్దాం పొయ్యి మనం. అది ఇదిగోండి, శుభ్రంగా వేయించాను. ఇప్పుడు ఈ మిక్సీ పడదాం కారాన్ని. మిరగాయలు ఇలా వేసాం కదా, ఇంకా అసలు మిరగాయలు ఉన్నాయి. ఇప్పుడు వీటితో ఇవి కూడా వేసేసుకోవాలి. ఇందాక నీళ్ళ ఇది కరివేపాకు వేసుకోవాలి. బాగా 3 రెబ్బలు కరివేపాకు వేసుకున్నా. ఇప్పుడు ఇగోండి చున్నులపాయ రెబ్బలు, ముందే చింతపండు వేసేసాను. ఇగోండి ఉప్పు, అది ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ తిప్పుకోవాలి. కమ్మటి కారపొడి అండి ఇది, చూడండి సరే ఎటా నిగనిగలాడుతుందో. ఇది మాడుగారం అన్నమాట. దీన్ని నల్లగారం కూడా అంటారు. కొంచెం అన్నంలో వేసుకొని ఒక ముద్ద ఇట్ట నెయ్యి వేసుకొని తినండి, అసలు ఎంత కమ్మగా ఉంటుందో. ఈ బిర్యానీలు, పప్పులు తిని పొట్ట పాడైనప్పుడు ఇట్లా నెయ్యి వేసి కారపొడితో 2 ముద్దలు తినండి, మళ్ళీ పొట్ట సెట్ అయ్యిద్ది అనమాట. హాయిగా ఉంటుంది, ఉబ్బరం ఉండదు అనమాట పొట్ట.
అది ఇది మంచి బాగుంటుంది వెనకటి నుండి చేసే కారప్పొడి ఇది. నల్లగారం అనొచ్చు, మాడుగారం అనొచ్చు. చూసారా బాగుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి కారప్పొడిని. కమ్మటి కారప్పొడి అండి. ఇక అయిపోయింది కారప్పొడి మంది. ఈ మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. సరే అండి, బాయ్.